ప్రకృతి స్వయంగా వేదిక నిర్మించినట్టు ఊహించగలరా? ఇక్కడ రాళ్లే గోడలు, ఆకాశమే పైకప్పు. ఇది రెడ్ రాక్స్, సంగీతానికి స్వరూపం ఇచ్చిన ప్రకృతి అద్భుతం. డోంట్ మిస్ ది వీడియో, ఫుల్ ఎండ్ వరకు చూసి ఈ ప్లేస్ గురించి తెలుసుకోండి. ఈ రెడ్ రాక్స్ కొలరాడో స్టేట్ లో మారిసన్ సిటీలో ఉంది. డెన్వర్ డౌన్ టౌన్ నుంచి 17 మైల్స్ డిస్టెన్స్ అండ్ 25 to 30 minutes లో వచ్చేయొచ్చు ఇక్కడికి. రెడ్ రాక్స్ ఈ ఎర్రకొండలు 290 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. మరి రెడ్ రాక్స్ ప్రత్యేకం ఏమిటి అంటే, ఆర్గానిక్ గా మూవ్ అయ్యే ఎర్త్ మూమెంట్స్ వల్ల పైకి లేచిన శిలలు అన్నట్టు ఇవి. ఎవ్రీ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు లైట్ గోల్డెన్ కలర్ లో మెరుస్తాయి అండ్ సన్సెట్ అప్పుడు లోటస్ లైక్ కలర్ లో మెరుస్తాయి. ఈ అపూర్వమైన ప్రకృతి రీతిని సజీవంగా మార్చింది రెడ్ రాక్స్ యాంఫిథియేటర్. ఇది 6400 అడుగుల ఎత్తులో నిర్మించింది. ఇది ప్రపంచంలోనే ఒక అరుదైన నేచర్ బేస్డ్ మ్యూజిక్ ప్లాట్ఫామ్ అండ్ ఈ యాంఫిథియేటర్ ని 1941 లో స్టార్ట్ చేశారు. ఈ యాంఫిథియేటర్ లో ఒకేసారి 9500 మంది కూర్చునే అంత కెపాసిటీ ఉంది. ప్లాట్ఫామ్ చుట్టూ ఉన్న ఈ శిలల్ని షిప్ రాక్ అండ్ క్రియేషన్ రాక్ అని పిలుస్తారు. ఇవేంటంటే ప్లాట్ఫామ్ కి న్యాచురల్ వాల్ లాగా ఉంటాయి అండ్ ఎవ్రీడే ఏదో ఒక కన్సర్ట్ జరుగుతూనే ఉంటది. ఒకవేళ ఈ ప్లేస్ ని మీరు విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ రావటమే బెటర్. 2 కి క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఈ యాంఫిథియేటర్ ని మనం చూడలేం. ఎవ్రీ సమ్మర్ కూడా ఏదో ఒక లైవ్ కన్సర్ట్ జరుగుతూనే ఉంటది. లైక్ ఫిల్మ్ స్క్రీనింగ్, సన్ రైజ్ యోగా సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నేచర్ లవర్స్ కి అయితే ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. హైకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా హైకింగ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇది కేవలం ఒక రాళ్ల ప్రదేశమే కాదు, ఏ లైఫ్ ఎక్స్పీరియన్స్ మేడప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్: నేచర్, ఆర్ట్ అండ్ హిస్టరీ. ఈ అద్భుతమైన ప్లేస్ ని చూడటం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అండ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. బాయ్.